చూద్దాం. అన్నీ నాకు అందం అనిపిస్తున్నాయి. అయ్యి రావే రావే రా 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 కాయలేం పాడవలేదండి, చాలా బాగున్నాయి. ప్యాకెట్ ఇట్లా కోస్తుంటే అదొక రకంగా ఉంది. సైజు కూడా బాగానే వచ్చింది. ఒకటి ఒక హాఫ్. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజైతే ఇవ్వండి మామిడికాయలు ఆల్మోస్ట్ కొన్ని అయితే మెత్తగా అవుతున్నాయి లోపల. సో ఇవాళ హార్వెస్ట్ చేసుకుందాము. అలాగే ఎట్లా ఉన్నాయి, కవర్స్ కట్టడం వలన బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు వీడియోలో షేర్ చేస్తానండి. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. లేట్ చేయకుండా అసలు కొన్ని కాయలు అయితే కొంతమంది చెప్పకుండా కోసుకెళ్ళిపోయారు, కొన్ని ఏమో రాళ్ళు పడిపోయినాయి. సో అట్లా ఉన్నాయి మనకి, అంతే. నాకు తెలిసైతే అన్ని కాయలు అయిపోయినాయని అనుకుంటున్నాను. సో ఒకసారి ఎందుకైనా మంచిది. కలర్ చూసారా ఎంత బాగున్నాయో. ఇది కాడ మొదట్లో కూడా కలర్ తేడా వస్తుందండి. సో అది చూసి కూడా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంకోటి నాకేమనిపిస్తుంది అంటే, ఈ కవర్లన్నీ మనం మళ్ళీ జాగ్రత్త చేసుకుని దానిమ్మకాయలు ఇట్లా ఏమన్నా గార్డెన్లో వస్తే వాటికి కూడా వేసుకోవచ్చు అనిపిస్తుంది. కొంచెం అన్నీ చూసి జాగ్రత్త చేసి పెట్టుకోవాలి. మరి యాక్చువల్గా మొక్క ఇట్లా దారిలో ఉండటంతో అందరూ సీజన్ అయిపోతుంది ఇంకా కోయట్లేదు ఏంటి, కాయలు పాడైపోతాయేమో, అసలు లోపల ఎట్లా ఉన్నాయి, ఇట్లా రకరకాలుగా డౌట్ పడుతూ ఉన్నారు. సో మొత్తానికి అందరూ టెన్షన్ పడినట్టు కాయలు ఏం పాడవలేదండి, చాలా బాగున్నాయి. సో మనం సక్సెస్ఫుల్గా ఇట్లా కవర్స్ అయితే కట్టుకోవచ్చు. అన్నీ నాకు అందం అనిపిస్తున్నాయి. అయ్యి రావే రావే రా 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 సీతాఫలాలు కట్టుకోవచ్చు ఈ కవర్లు. మళ్ళీ ఈ కొంచెం పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తుంది, చూద్దాం. ప్యాకెట్ ఇట్లా కోస్తుంటే అదొక రకంగా ఉంది. ఇదిగోండి కాయలు అయితే కోసేసాను, కాకపోతే ఒక 6 కాయలు పైకి ఉన్నాయండి. ఇంకా అవి మేము ఈ కట్టినప్పుడు కూడా సైజ్ వైజు చిన్నగా ఉన్నాయి అన్నమాట. ఇవి కొంచెం ముందు వచ్చినాయి, అందుకని ఇంకా ఈ మళ్ళీ ఒక వారం రోజులు ఆగైనా కోసుకోవచ్చు అన్నట్టుగా అవి తీయలేదు. సో ఇవి ఒకసారి ఇదిగోండి కలర్ అయితే చక్క బ్రహ్మాండంగా ఇట్లా వచ్చినాయి. అసలు ఎంత బాగుందో చూడండి, బంగారు కలర్లో. సో ఇవన్నీ ముందు కవర్స్లోంచి ఓపెన్ చేసేద్దాము. చేసి చక్కగా పేపర్ చుట్టు పెట్టుకుంటే పండుతాయి అనిపిస్తుంది. సో ఇంకోటి ఏంటంటే, మనం ఈ కవర్స్ కూడా పడేయాల్సిన పని లేదండి. కవర్ చూసారా ఎక్కడ ఏమి తిరగలేదు, చాలా బాగుంది. మనకి ఏదన్నా గార్డెన్లో వేరే ఎటుకన్నా తగిలించుకోవాలి అంటే కూడా మంచిగా బాగుంటాయి. సో ఇది సైజు కూడా బాగానే వచ్చింది. ఒకటి ఒక హాఫ్ కేజీ అట్లా ఉంటుంది వెయిట్. సో చక్క మంచిగా ఇది ఇలా అయినా ఏం కాదండి, మనకి ఇంతంత దానిమ్మకాయలు ఉండవు కదా, చక్క దగ్గరికి పెట్టేసి మనం మంచిగా ఏమంటారు చుట్టు పెట్టుకుంటే సరిపోద్ది అని అనిపిస్తుంది నాకు. చూద్దాం. సీతాఫలాలు మెయిన్ దానిమ్మకాయల కంటే కూడా సీతాఫలాలు అస్సలు దక్కనివ్వట్లా. అన్సీజన్లో ఎన్ని కాయలోనండి, అసలు మొత్తం తినేసినాయి అవే మనకు రాకుండా. బ్రహ్మాండంగా ఉన్నాయి కాయలు అయితే చూడడానికి. ఇవి పచ్చి ఇలా ఉప్పు కారం వేసుకుని తింటే అబ్బా భలే ఉంటాయి. ఎందుకంటే ఇది మరీ ఇది చూసారా 3 కాయలు గుర్తు, ఇట్లా మూడు విడిగా కట్టాము. ఇట్లా చక్కగా చూద్దాం, ఇలాగే ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉన్నాయో. ఏం లేదండి, నాకైతే కొంచెం కొత్తగా అనిపిస్తుంది. సేమ్ నా ఫీలింగ్ని మీతోటి అలా షేర్ చేస్తున్నాను అనమాట.
చూసారా 3 చక్క మంచిగా సైజు వచ్చినాయి. మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి ఇట్లా కవర్స్లో పెట్టిన కాయలు. కాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే అసలు ఎక్కడ ఒక మచ్చ కానీ ఒక ఇది కానీ లేదు. చూడండి ఈ మచ్చలు ఇవి మనకి కొంచెం టైం లేట్గా కట్టాం కదా మనం, దాని మూలంగా అనమాట. ఇవన్నీ చక్కగా ఇలా పెట్టుకుని మళ్ళీ ఒక దాని మీద ఒకటి వేసుకుని ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకున్నాం అనుకోండి, మేబీ నెక్స్ట్ సీజన్కైనా వాడుకోవచ్చు. ఏం పాడవో కదా. పొలాల్లో చేసేవాళ్ళు ఇవన్నీ చేయరనుకోండి, మనం ఇంట్లో చేసుకునే కొంచెమే కనుక దాచిపెట్టుకోవచ్చు. ఇగోండి కాయలు చూసారా మొత్తం ఇట్లా అయినాయి. కొన్ని కవర్లోనే ఇట్లా పండిపోయిందండి. ఒక్క కాయ పూర్తిగా మంచిగా అంటే ఇప్పుడు కట్ చేసుకుని తినడానికి వీలుగా పండింది. ఇంకా ఈ మొత్తం 27 కాయలు అయితే హార్వెస్ట్ చేశాను. ఇంకా ఒక 7-8 ఉన్నాయన్నమాట మొక్కలకి, అంతే. మొక్కకి ఇంకా 7-8 ఉన్నాయి. ఇగోండి ఎంత సంతోషంగా ఉందో. అయితే ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్తానండి. ఇది మనకి రైతులు కూడా చాలామంది ఈ పద్ధతిని ఫాలో అవుతున్నారు. కాకపోతే ఏంటంటే అండి, ఇది కాస్ట్ మనకంటే ఏం చెప్పాలి, ఈచ్ కవరు మనకి దాదాపుగా 4 రూపాయలు పడింది. అంటే నేను మామూలుగా ఆన్లైన్ తెప్పించుకున్నాను కనుక, మేబీ బల్క్లో కొనుక్కుంటే ఇంకొక రూపాయి తగ్గొచ్చేమో, 3 రూపాయలు పడొచ్చేమో, 3.5 పడొచ్చేమో. అంటే ఒక కాయకి ఖర్చు 3.5 పడింది. అంటే రైతుకి ఈ రకంగా మళ్ళీ అవన్నీ కట్టించడానికి కూలీలు పెట్టాలి, మళ్ళీ ఏమంటారు, మళ్ళీ హార్వెస్ట్ చేసేటప్పుడు కూడా ఇవన్నీ ఓపెన్ చేయాలి. ఇట్లా చాలా కథ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఇలాంటి పద్ధతులు, కొత్త పద్ధతులు రైతులు ఫాలో అవుతున్నారో దానివల్ల మనకే లాభం అండి. ఏమంటారంటే ఎందుకు అంటే ఇది ఇలా కవర్స్ కట్టడం మూలంగా మెయిన్ పెస్టిసైడ్ కంట్రోల్ చేయొచ్చు, స్ప్రేయింగ్ చాలా తగ్గుతుంది. ఎందుకంటే మనకి ఇంకేమి దోమకాటు కానివ్వండి, లేదు అంటే పేను బంక రావడం కానివ్వండి, ఇట్లా ఏది కూడా కాయని ఎఫెక్ట్ చేయదు. మొక్కకున్నా కూడా కాయని ఎఫెక్ట్ చేయదు. దీనివల్ల మనకి ఒక రకంగా ఆర్గానిక్ ఫుడ్ మనం తినగలుగుతాము. కాకపోతే ఏంటంటే రైతులు ఇలాంటి పద్ధతులు ఫాలో అవ్వడానికి ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు అంటే మనం సపోర్ట్ చేయకపోబట్టి ఇలాంటి పద్ధతులకు వెళ్ళట్లేదు. మనం మార్కెట్లో ఏంటంటే నార్మల్గా 30 రూపాయలకు దొరికేవి ఇవి 45-50 రూపాయల వరకు ఉంటాయి. మనం 30 రూపాయలకు కొనుక్కోవడానికి ఇష్టపడుతున్నాం కానీ 50 రూపాయల దాకా వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. సో మనం చిన్న సపోర్ట్ని అందిస్తే, ఇలాంటివి మనం ముందుకు తీసుకెళ్తే మంచి ఫుడ్ని తినగలుగుతాం. ఈ వీడియో సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మార్కెట్లో ఇలాంటివి వస్తున్నాయండి, మీరు కూడా చూడండి, చూసి సపోర్ట్ చేస్తూ ఉంటే ముందుకెళ్తారనమాట. అది సంగతి. సో ఇది